Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 యొక్క పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో ఇది పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాము. ఈ క్వశ్చన్కి నాట్ ఓన్లీ రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్స్ కూడా దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి ఇలా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్‌లో మనం ఒకటే రైట్ ఆన్సర్ చదువుతాం జనరల్‌గా. బట్ నేను ఇక్కడ వచ్చేసి మీకు రాంగ్ ఆన్సర్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే క్వెషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం అన్ని ఆప్షన్స్ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకసారి చూద్దాం మరి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అకార్డింగ్ టు ద రంగరాజన్ కమిటీ 2014 ద పావర్టీ లైన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, రంగరాజన్ కమిటీ 2014 ఏదైతే చెప్తుంది అనేది దాని గురించి ఇక్కడ చెప్పారు. ఏం చెప్తుందంట, పావర్టీ లైన్ అనేది దేని గురించి చెప్తుందంట, ఇట్ డిఫైన్ ద పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎంత ఎక్స్పెండిచర్ క్యాపిటా అనేది చెప్తుంది అనేది ఇక్కడ అడిగారు. సో మరి రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మనకి 32 ఫర్ రూరల్ అండ్ 47 ఫర్ అర్బన్ అండి. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. మరి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్, రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా మనకు కమిటీస్ కానీ రివ్యూస్ కానీ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకేనా. కమిటీ రివ్యూస్ ఫర్ ద పావర్టీ మెజర్మెంట్ గురించి తీసుకుంటే ఇక్కడ చూడండి జూన్ 2012 లో జరిగింది. ఇది ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎవరు దీనికి చైర్మన్ గా ఉన్నారు, ఎవరు దీన్ని ముందుండి నడిపించారు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరంటే రంగరాజన్. ఓకేనా. సో ఇతను ఏం చేశారు, రివ్యూ ఆన్ ద పావర్టీ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో పావర్టీ ఏ విధంగా ఉంది, పేదరికం అనేది దాని మెజర్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి చెప్పడం జరిగింది. మరి అసలు పావర్టీ లైన్ అంటే ఏంటి, ఫస్ట్ అది ఎలా మెజర్ చేశారనేది కూడా చూసుకోవాలి. సో చూడండి డెఫినేషన్ ఆఫ్ ద పావర్టీ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 30th June 2014 రోజు సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ప్రపోజింగ్ ద న్యూ పావర్టీ లైన్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ వాట్ అంటే మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అయితే మరి అకార్డింగ్ టు ద ఈ పావర్టీ లైన్ ఒక డేటా తీసుకున్నప్పుడు చూడండి 1407 రూపీస్ పర్ మంత్ అయితే ఎవరికైతే ఉంటుందో ఫర్ అర్బన్ ఏరియాస్ కి, అండ్ 970 రూపీస్ వచ్చేసి రూరల్ ఏరియా వాళ్ళకి ఉంటే దాన్ని మనం ఈ పావర్టీ లైన్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. మరి పేదరికం అనేది ఎంత ఉంది అనే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసామనేది మనం చాలా రకాలుగా ఉంటాయి, మనం చూసుకోవాలి. సో బిలో ద పావర్టీ లైన్ చూసుకోండి. ఫస్ట్ డైలీ పావర్టీ లైన్స్ మన అంటే డైలీ బేసిస్ గా డైలీ వేజెస్ ఉంటుంది కదా, మన రోజు ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అయితే అకార్డింగ్ టు ద కమిటీ ప్రొవైడెడ్ డైలీ పావర్టీ లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాలో డైలీ పావర్టీ లైన్ అని వచ్చేసి మనకి 47 రూపీస్ ఉందండి. రూరల్ ఏరియా తీసుకున్నప్పుడు 32 రూపీస్ ఉంది. ఓకేనా. సో ఇవి చూసుకోవాలి. తర్వాత క్యాలిక్యులేటింగ్, మరి పావర్టీ లైన్ అసలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే ఇక్కడ కమిటీ కన్సిడర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసింది. మరి అవి ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి యావరేజ్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఫ్యాట్ రిక్వైర్మెంట్ నీడెడ్ ఫర్ ద డిఫరెంట్ ఏజ్ అండ్ జెండర్. అంటే ఏమంటున్నారు, యావరేజ్ క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ కానీ ఫ్యాట్ రిక్వైర్మెంట్ కానీ ఎంత ఉంది అంటే ఒక డిఫరెంట్ జెండర్స్ కి, ఇప్పుడు మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్సెస్ ఉంటుంది కదా. సో డిఫరెంట్ జెండర్ అండ్ యాక్టివిటీ గ్రూప్స్ బోత్ రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, ఎట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాలో కూడా ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూసుకొని చెప్పడం జరిగింది. అయితే మరి చూడండి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ICMR ఫుల్ ఫామ్స్ చూసుకోవాలండి జాగ్రత్తగా. ఓకేనా. ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే క్యాలిక్యులేట్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ పర్ పర్సన్ పర్ డే. ఎంతండి, ఒక పర్సన్ కి పర్ డే కి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్ ని చెప్పడం జరుగుతుంది. ఫర్ రూరల్ ఏరియా తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి 2155 కిలో క్యాలరీస్ అండ్ అర్బన్ ఏరియా తీసుకున్నప్పుడు 2090 కిలో క్యాలరీస్ అండి. సో చూసుకోవాలి. సో క్యాలరీస్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఫోకస్ ఆన్ ద బేసిక్ నీడ్స్. మరి బేసిక్ నీడ్స్ అంటే ఏముంటాయి ఈ పోవర్టీలో అనేది మనం చూసుకోవాలి. సో పోవర్టీ లైన్ తీసుకున్నప్పుడు ఇట్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఫోకస్ ఆన్ ద ఫుల్ఫిల్లింగ్ ఎసెన్షియల్ నీడ్స్. ఎసెన్షియల్ అంటే ఏంటంటే మన మినిమం అవసరాలు, నిత్య అవసరాలు అనేవి ఏమున్నవి అనే దాని మీద ఫోకస్ చేసింది. లైక్ హెల్త్ కానీ, తర్వాత అడెక్వేట్ లివింగ్, మనము రోజు జీవన విధానాన్ని గడపడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. మరి పావర్టీ మెజర్మెంట్ ఏ విధంగా ఉందంటే చూడండి ద న్యూ పావర్టీ లైన్ హెల్ప్ టు ద పాలసీ మేకర్స్. మరి ఇది ఎందుకు యూజ్ అవుతుంది, పాలసీ మేకర్స్. ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఒక పాలసీ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తుంది, అది మనకి అసలు ఎంత ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు లేరు, మనం ఏం చేయాలి అని అంటే
మనకు ఒక మెజర్మెంట్ కావాలి. ఎంతవరకు ఇప్పుడు మనము మన ప్రజలందరికీ కూడా ఫుడ్ కానీ ఏ విధంగా అందుతుంది, మరి ఎవరు ఫుడ్ లేకుండా ఉన్నారు, ఎవరెవరికి అందట్లేదు. సో కంప్లీట్ డేటా కావాలంటే మనకి ఇది పవర్టీ మెజర్మెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది పాలసీ మేకింగ్ లో. ఓకేనా. సో ఇదండి మనకి కమిటీ యొక్క రిపోర్టు, దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూడండి, ద పీపుల్ విత్ ద లోయర్ ఇన్కమ్స్ వెన్ కంపేర్డ్ విత్ ద హయ్యర్ ఇన్కమ్. ఇక్కడ ఏమంటున్నారు, ప్రజలని ఎవరైతే లోయర్ ఇన్కమ్ వాళ్ళని హయ్యర్ ఇన్కమ్ వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. ఈవెన్ వెన్ దే ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ అబౌవ్ ద సబ్సిస్టెన్సీ లెవెల్ ఆర్ సెట్ టు బి అని అన్నారు. అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా ఉంది అనే దాన్ని ఇక్కడ ఫస్ట్ మెజర్ చేస్తున్నారు. అయితే అది ఏ విధంగా ఉందంటున్నారు, సబ్సిస్టెన్సీ లెవెల్ కి అబోవ్ ఉందా అనే దాని ఇదా ఇక్కడ క్వశ్చనర్ గారు. మరి దీన్ని ఏమంటారు, దీన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. దీన్ని ఏమంటామంటే రిలేటివ్ పవర్టీ అని అంటాం. అసలు ఇప్పుడు మరి రిలేటివ్ పవర్టీ అంటే ఏంటి, అబ్సల్యూట్ పవర్టీ అంటే ఏంటి, తర్వాత రూరల్ అంటే ఏంటి, మాస్ పవర్టీ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఇవన్నీ తెలిసినప్పుడే మనం ఇది ఆన్సర్ చేయగలుగుతాం. అవునా కాదా. సో చూద్దాం. ఫస్ట్ రిలేటివ్ పవర్టీ తీసుకున్నప్పుడు ఇక్కడ రిలేటివ్ పవర్టీ అంటే ఆర్పి అంటే ఇట్స్ అక్కర్స్ వెన్ ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ ద లోయర్ ఇన్కమ్. ఎంత అండి, లోయర్ ఇన్కమ్ ఎంత ఉన్నది అంటే కంపేర్ టు అదర్ సొసైటీతో కంపేర్ చేసుకున్నప్పుడు ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది అబౌవ్ ద సబ్స్టాన్షియల్ లెవెల్ కి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దిస్ మీన్స్ దీని అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ సొసైటీ ఆర్ ఎంజాయ్ ద సమ్ యాక్టివిటీస్. సో దీని అర్థం ఏమొస్తుంది, వీళ్ళు సబ్స్టాన్సీ లెవెల్ అంటే ఏంటి, నాట్ ఏబుల్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద సొసైటీ. అండ్ సొసైటీలో అన్నిట్లలో ప్రాపర్గా యాక్టివేట్ చేయలేకపోవడము. అండ్ ఎంజాయ్ ద సేమ్ యాక్టివిటీస్ అంటే అందరికీ, ఇప్పుడు దీని అర్థం ఎలా అంటే ఇప్పుడు అందరికీ సమానంగా ఎంజాయ్ చేయాలి, అందరికీ సమానమైన ఫుడ్ దొరుకుతుందా, లేదు. సో ఇప్పుడు మనకు ఎంత ఉందో మనం అంతే వరకు ఖర్చు పెట్టి అంతే వరకు లైఫ్ ని లీడ్ చేస్తాము. ఒక పూట తిండనుకుంటే ఒకటే పూట తింటాము, అంతేగాని పక్క వాళ్ళు పరమానం తింటున్నారని మనకు కావాలంటే కుదరదు కదా. సో ఆ విధంగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది కూడా మనం చూసుకోవాలి. హయ్యర్ ఇన్కమ్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాము కామన్ గా అనేది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ అబ్సల్యూట్ పవర్టీ. మరి అబ్సల్యూట్ పవర్టీ అంటే ఏంటి అంటే చూడండి, ఏ పర్సన్ ఆర్ హౌస్ హోల్డ్, ఎవరంటే ఒక పర్సన్ కానీ ఒక హౌస్ హోల్డ్ అని లాకింగ్ ద మినిమం ఇన్కమ్ రిక్వైర్డ్ టు మీట్ ద ఎసెన్షియల్ లివింగ్ నీడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జాబ్ చేస్తున్నాము, జీతం వస్తుంది. ఓకేనా. మరి జీతం వచ్చినప్పుడు ఈ జీతం అనేది మన ఫుడ్ కి, మన రిక్వైర్మెంట్ కి, బట్టలకి, ఇంటి హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కట్టుకుంటాము, బండి రెంట్, సో ఇలా చాలా ఉంటాయి. మరి వీటి అన్నింటికి సరిపోతుందా లేదా. ఎసెన్షియల్ లివింగ్ నీడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ అంటే ఏంటి, ఫస్ట్ ఫుడ్ వస్తుంది అండ్ మనం ఉండడానికి ఒక నివాసం అనేది, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మరి వీటికి సరిపోతుందా లేదా అనే దాని గురించి ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే అబ్సల్యూట్ పవర్టీ. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ. ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే ఏంటిది, ఇది ఇక్కడ చూడండి, లాకింగ్ అంటే సరిపోవట్లేదు అనే దాని గురించి చెప్తుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్ అండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇట్ రిఫర్ టు ద లివింగ్ ఇన్ అన్ ఎకానమీ బిలో ద ఇంటర్నేషనల్ పవర్టీ లైన్స్. ఇంటర్నేషనల్ పవర్టీ లైన్స్ ఏ విధంగా ఉంది, దాని యొక్క లైన్ కి అంటే వీళ్ళు ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 2011 ప్రకారం $1.90 అనేది పర్ డే కి రాకపోయి ఉంటే వాళ్ళని ఎక్స్ట్రీమ్ పవర్టీ అని చెప్పడము. తర్వాత ఇక్కడ చూడండి, రూరల్ పవర్టీ అంటే స్పెసిఫికల్లీ ఇట్స్ రిలేటెడ్ టు ద పవర్టీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందండి, మనకి రూరల్ అంటే మన విలేజెస్ ఉంటుంది కదా, సో రూరల్ ఏరియాలో ఇది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే వేర్ ద ఇండివిజువల్ స్ట్రగుల్ టు ఎర్న్ సఫిషియంట్ ఇన్కమ్, అంటే ఇక్కడ ఇండివిజువల్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ ఇన్కమ్ ని ఎర్న్ చేయలేకపోతున్నారు. బేసిక్ అంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని చెప్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పవర్టీస్. ఓకేనా. సో ఈ విధంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కవర్డ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో ఇప్పుడు మనం అప్డేటెడ్ గా ఉన్నప్పుడు అప్డేటెడ్ గా ఏం యాక్ట్స్ వచ్చాయనే దాన్ని తీసుకొని చదువుకోవాల్సి కూడా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏదైతే ఉందో దాని ప్రకారము ఈ కింద ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏవి దాని కింద వస్తాయని అడుగుతున్నారు. మరి ఇప్పుడు రీసెంట్ గా ఏదైనా లాంచ్ అయితే మనం ఏం చేయాలి, దాని కింద ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అనే దాన్ని కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ మిడ్ డే మీల్స్ అన్నారు, తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నారు, ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ మూడు కూడా మనకి ఈ 2013 యాక్ట్ కింద వస్తాయి కాబట్టి ఈ మూడు కూడా రైట్ ఆన్సర్. మరి మూడింటి గురించి చూద్దాం. ఫస్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అసలు ఫస్ట్ NFSA అంటే ఏంటి అంటే, ఈ NFSA అనేది ఏంటంటే చూడండి, ఇది July 5th 2013 లో దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది విత్ రైట్ బేస్డ్ అప్రోచ్. ఓకేనా. అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ దీని యొక్క మెయిన్ ప్రైమరీ గోల్ ఏంటి అని అంటే టు ఎన్షూర్ ద ఎవ్రీ సిటిజన్ హ్యాస్ యాక్సెస్ టు ద
అడెక్వేట్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్, అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనే దాన్ని వాళ్ళు అడెక్వేట్ చేసుకోవడం అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కవరేజ్ అండర్ ద ఎన్ఎఫ్ఎస్ఏ. మరి ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఏమొస్తది అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇది ఏం ఎన్షూర్ చేస్తుందంటే సిగ్నిఫికెన్స్. ఇక్కడ చూడండి, the portion of the population benefits the subsidized food grain through the targeted PDS. అంటే ఈ ఎవరైతే ఫుడ్ అందని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక మన PDS సిస్టమ్ ద్వారా ఫుడ్ అనేది అందించడం అనేది మేజర్ గోల్. అప్ టు 75% రూరల్ పాపులేషన్, 50% అప్ మన అర్బన్ పాపులేషన్ కి మనం ఈ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం దీని యొక్క మేజర్ గోల్. ఓకేనా. నెక్స్ట్ యాక్సెస్ టు ద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. మరి ఫుడ్ గ్రెయిన్స్ ఎంతవరకు యాక్సెస్ చేస్తుంది ఏందని చూసుకుంటే చూడండి, విత్ దిస్ కవరేజ్ 2/3 of the population in India can access highly subsidized food grains. ఓకే, సో ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఫర్ ద వల్నరబుల్ గ్రూప్స్. వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే లైక్ చాలా ఇంకా వీళ్ళు చాలా ల్యాక్ లో ఉంటారు, అంటే ఫుడ్ సఫిషియెంట్ గా ఉండదు. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ జనరల్ గా ఇప్పుడు వల్లర్ గ్రూప్స్ అంటే మనం ఏదో మళ్ళా నెగిటివ్ పాయింట్ లోకి వెళ్ళొద్దు. ఇక్కడ ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పోషక పదార్థాలు అందట్లేదు కదా. తర్వాత చిన్న పిల్లలు ఉంటారు, చిల్డ్రన్స్, మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, మీరు ఇన్స్టాలో అక్కడక్కడ న్యూస్ లో చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సఫిషియెంట్ ఫుడ్ అనేది లేకపోవడం అన్నట్టుగా. సో వీళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడము. మరి చిల్డ్రన్స్ ఎవరైతే 6 to 14 ఇయర్స్, 6 మంత్స్ నుంచి 14 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అంగన్వాడీ సెంటర్స్ మీరు చూసే ఉంటారు కదా, విలేజెస్ లో మనం చూడొచ్చు. జనరల్ గా ఇప్పుడు సిటీస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మన బాయిల్డ్ ఎగ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎగ్స్ ఇవ్వడము, తర్వాత ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడము, ఇలాంటివి మనం ఇక్కడ మేజర్ గా వీళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమ్స్ లాగా అన్నట్టుగా. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ICDS అంటాం దీన్ని. తర్వాత మిడ్ డే మీల్, MDM. సో ఈ స్కీమ్స్ అనేవి మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఇండియా, FCI అంటే ఏంటిది, అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. FCI అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అనేది కూడా చూసుకుంటే, బఫర్ స్టాక్ యాక్ట్ ఇది ఎప్పుడు రిజర్వ్ చేసుకున్నారు, ఇది ఏ విధంగా వచ్చింది, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి, అంటే ఫుడ్ సప్లై అనే దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ come to the next question. So consider the following statement relating to the Mahatma Gandhi National Rural Employment Guarantee Act. సో ఇది అందరికీ చాలా చాలా బాగా తెలుసు. సో ఇది రిపీటెడ్ గా ఉంది. సో ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న స్కీమ్స్ మీరు ఓల్డ్వి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సో ఇది 100 days మ్యాండేటరీగా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఈక్వల్ వేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫీమేల్ కూడా. తర్వాత 1/3 ఆఫ్ ద బెనిఫిషరీ షుడ్ బి ఉమెన్. ఎంతమంది ఉండాలండి, 1/3 మెంబర్స్ ఉమెనే ఉండాలి ఇక్కడ. సో 3 రైట్. మరి చూద్దాం అసలు మన్రేగా ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ఇది వచ్చేసి మనకి 2005 లో వచ్చిందండి. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. 100 days ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడము అడల్ట్ మెంబర్స్ కి అనేది, రూరల్ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ స్ట్రగుల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ ఇంక్లూసివ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ తీసుకుంటే మీరు కొంచెం మళ్ళీ డీటెయిల్ గా చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ ఎవరు ఉండాలండి, ఉమెన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ మళ్ళీ వాళ్ళకి మ్యాండేటరీగా ఈక్వల్ వేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చూసుకోవాలి. తర్వాత గ్రాస్ రూట్స్ డ్రివెన్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇది గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా. జనరేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీ వన్, ఈవెన్ విలేజెస్. ఇది మెయిన్ గా విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ కదా, సో ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఫండింగ్ అండ్ కాస్ట్ షేరింగ్. సో మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనికి ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అన్స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోస్ట్ ఇది 75% అనేది రీచ్ చేయడానికి దీని యొక్క మెయిన్ గోల్ అండి. తర్వాత రోల్ డ్యూరింగ్ ద COVID-19 టైంలో మనం చూసుకోవచ్చు. అది ఇప్పుడు ప్రజెంట్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అది ఒకసారి జస్ట్ చూసుకోండి. తర్వాత మెయిన్ గా ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయడం అనేది, ఇది సపోర్టింగ్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, వెన్ ఏ కంట్రీ ఎంటర్ ఏ రిసెషన్ మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్, ద సిచ్యుయేషన్ ఈస్ కాల్డ్. ఇప్పుడు రిసెషన్ వచ్చినప్పుడు మనకి జాబ్స్ పోతున్నాయి. సో ఒకవేళ కంట్రీ అనేది రిసెషన్ లోకి వెళ్ళిపోతే ఏమైతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసెషన్ అంటే ఏంటి మనకు తెలియాలి కదా. సో మీకు అన్ఎంప్లాయ్మెంట్, మీకు ఈ చార్ట్ అనేది ఒకటి గుర్తుందో, ఎవరికన్నా గుర్తుంటే ఎవరైనా ఆలోచించండి ఇది. ఓకేనా. సో ఇది అంటే డౌన్ అయిపోయి తర్వాత మొత్తం కంప్లీట్ గా పడిపోయి మళ్ళీ అప్ అవుతూ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. సో ఇదండి, ఇదిగోండి. ఫస్ట్ ఇది ఎక్స్పాన్షన్, తర్వాత ఇది పీక్స్ లోకి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రిసెషన్ లోకి వచ్చింది. దీన్ని రిసెషన్ అంటాం, అంటే తగ్గిపోతుంది మొత్తం. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి డిప్రిసియేషన్, అంటే ఇంకా పడిపోయింది. ఓకే. సో మళ్ళీ తర్వాత ఎక్స్పాన్షన్,
తర్వాత రిసెషన్, పీక్స్ ఇలా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇప్పుడు చూద్దాము ఆ రిసెషన్ ఎప్పుడు అంటామని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? వెన్ కంటర్ అది రిసెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు జాబ్స్ అనేది లాస్ అయితాం కదా! ఆ సిట్యుయేషన్ ఏమంటామంటే ఇక్కడ చూడండి సైక్లికల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటాము. ఇది ఒక్కసారి మనం చూసుకోవాలి. ఓకేనా? సో, మరి ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు సైక్లికల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అన్నాం కదా! అసలు ఇది ఎప్పుడొస్తుంది? ఎలా అనంటే ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ ద డౌన్ టర్మ్ ఫేజ్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్. ఏ ఫేజ్ అండి? డౌన్ టర్న్. రిమెంబర్ థిస్. ఓకేనా? ఇదొకటి చూసుకోండి. మరి ఇది ఇంకా ఇది ఎప్పుడు హ్యాపెన్ అవుతుంది అనే దాని గురించి కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ తగ్గిపోవడము, తర్వాత దీనివల్ల జాబ్స్ లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒకసారి చదువుకోండి, పౌజ్ చేసుకొని ఇది పీడీఎఫ్ కావాలంటే కూడా మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది చూసుకోవచ్చు. నెక్స్ట్ మెజర్ టు ద అడ్రెస్ ఆఫ్ ద ఇక్కడ సైక్లికల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏ విధంగా ఉందనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఏ విధంగా మెజర్ చేస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని ప్రొవైడ్ చేయడము, ఎక్స్‌పాన్షనరీ మ్యాండేటరీ పాలిసీస్ అనేది ఇవ్వడము. ఓకేనా? అంటే ఏ విధంగా మెజర్ చేస్తుంది అనేది అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎక్స్‌పాన్షనరీ మానిటరీ పాలిసీస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే మరి ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో మనకిది సైక్లికల్‌గా మనం దీన్ని అడ్రెస్ చేస్తాం. ఎప్పుడు అడ్రెస్ చేస్తాం అనే దానికే ఈ పాయింట్స్. అంటే ఇది ఎప్పుడొస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచే మనకు క్వెషన్ అడిగారు. ఓకేనా? నెక్స్ట్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏంది? ఒక టైంలో ఉండి ఇంకొక టైంలో ఉండకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుంటే ఎప్పుడు వర్క్ ఉంటదా? ఉండదు కదా! సో, ఆ ఒక టైంలో పీరియడ్ ఆఫ్ టైంలో గ్యాప్ వస్తుంది కదా! సో, ఆ గ్యాప్‌లో దాన్ని ఏమంటామంటే సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటాము. నెక్స్ట్ డిస్కస్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీసుకుంటే అక్కర్స్ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ టాస్క్ వెన్ ద నెసెసరీ అండ్ రిమూవింగ్ సమ్ వర్కర్స్ డస్ నాట్ అఫెక్ట్ ద ప్రొడక్షన్. అంటే ఏమంటారంటే ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ అవసరం అనేది అయిపోయిందంటే తర్వాత వాళ్ళని తీసేస్తారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 50 మెంబర్స్ కావాలి ఒక వర్క్ చేయడానికి. సో, నేను తీసుకున్నాను. మరి నాకు 50 మెంబర్స్‌తో వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు నాకు 20 మెంబర్స్ చాలు. ఇంకా నేనేం చేస్తాను మిగతా వాళ్ళని తీసేస్తాను కదా! సో, అలా అన్నట్టుగా. నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. మరి ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటిది? ఇది ఏ విధంగా వస్తుందనేది కూడా మనం చూసుకోవాలి. ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇట్స్ అరైజ్ డ్యూ టు ద ఇంబాలన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ ద లేబర్. సప్లై అండ్ డిమాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మనం చూసుకోవాలి. సో, అంటే లేబర్ ఎంతమంది ఉన్నారు, డిమాండ్ ఎంత ఉంది అనేదాన్ని అది ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఇంబాలన్స్ అనేది అయినప్పుడు మనం ఇది చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్. సో, ఇది జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం అండి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అమంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విచ్ వన్ మెజర్స్ ద రిలేటివ్ పావర్టీ. ఇక్కడ ఏమంటున్నారంటే అమంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ కింద ఇచ్చిన మెథడ్స్‌లో విచ్ వన్ అనేది ఇందులో కింద ఏదనేది మెజర్ ద రిలేటివ్ పావర్టీ అంటే రిలేటివ్ పావర్టీని మెజర్ చేస్తుంది అంటున్నారు. ఒకటి పావర్టీ లైనా, లేకపోతే లారెంజ్ కర్వా, లేకపోతే ఇండిఫరెంట్ కర్వ్ ఆర్ లాఫర్ కర్వ్. సో, మరి ఏది ఇందులో రైట్ ఆన్సర్ అంటే లారెంజ్ కర్వ్. ఓకేనా? ఇట్స్ అండర్‌స్టాండింగ్ ద ఇన్‌కమ్ ఆర్ వెల్త్ ఇన్‌ఈక్వాలిటీస్. రిమెంబర్ దిస్. ఓకే. వెల్త్ ఇన్‌ఈక్వాలిటీస్‌ని ఇది మెజర్ చేస్తుంది. మరి అసలు ఈ కర్వ్స్ అంటే ఏంటి? ఇవి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాయి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటిది అనేది కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? మరి లారెంజ్ కర్వ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ దట్ షోస్ ద ఇన్‌కమ్ ఆర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వితిన్ ద పాపులేషన్. పాపులేషన్ యొక్క ఇన్‌కమ్ కానీ లేకపోతే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గాని ఏ విధంగా ఉంది అనేది మనకు చూపించేదే లారెంజ్ కర్వ్. ఓకేనా? అండ్ మరి దీని గురించి తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంటదంటే హారిజాంటల్ యాక్సిస్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్‌కమ్ అండ్ వెల్త్. ఓకేనా? నెక్స్ట్ వర్టికల్ యాక్సిస్ మీకు హారిజాంటల్, వర్టికల్ తెలుసు కదా! సో, వర్టికల్ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుందంటే క్యుములేటివ్ ఇన్‌కమ్ అంటే వెల్త్ ఇట్స్ హెల్డ్ బై ద డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ అనే దాన్ని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ డిపిక్టింగ్ ద రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మరి రిసోర్సెస్‌ని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది గాని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ కర్వ్ విజువల్లీ ఇలిస్ట్రేట్ హౌ రిసోర్సెస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద సొసైటీ. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అనంటే ఇప్పుడు రిసోర్సెస్ అనేవి అక్రాస్ ద సొసైటీ అనేది ఏమవుతుంది? ఇక్కడ మనం స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా స్ప్రెడ్ చేస్తుందనేది ఈ కర్వ్ అనేది మనకు చెప్పడం జరుగుతుందన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ జినీ కోఎఫిషియంట్. జినీ కోఎఫిషియంట్ తీసుకున్నప్పుడు మరి జినీ కోఎఫిషియంట్ అంటే ఏంటిదంటే ఇది చూడండి ఇక్కడ లారెంజ్ కర్వ్ హెల్ప్డ్ టు కాలిక్యులేట్ ద జినీ కోఎఫిషియంట్. రిమెంబర్ దిస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ డయాగ్రామ్స్ కూడా చూసుకోవాలి. ఇట్ మెజర్స్ ఆఫ్ ద ఇన్‌ఈక్వాలిటీస్. ఓకే. ఇది ఏం మెజర్ చేస్తుంది? ఇన్‌ఈక్వాలిటీని మెజర్ చేస్తుంది. అండ్ హైయర్ జినీ కోఎఫిషియంట్ ఇండికేట్ ద హైయర్ ఇన్‌కమ్ అండ్ వెల్త్ ఇన్‌ఈక్వాలిటీస్ వైల్ ద లోయర్ తీసుకున్నప్పుడు లోయర్ ఇన్‌కమ్ అండ్ మోర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేదాన్ని సజెస్ట్ చేస్తుంది.
మరి అప్లికేషన్ దీని యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కామన్ గా తీసుకున్నప్పుడు ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ బట్ ఇట్ అప్లికబుల్ ఇన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. పావర్టీ ఇన్ ఇండియా, మరి పావర్టీ ఇన్ ఇండియా, ఇండియాలో పావర్టీ ఏ విధంగా ఉంది? పావర్టీ అంటే ఫస్ట్ ఏం డిఫైన్ చేస్తుంది? పావర్టీ అంటే ఇన్సఫిషియంట్ ఇన్కమ్. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే ఇన్సఫిషియంట్ ఇన్కమ్. ఓకేనా? టు అఫెక్ట్ ద బేసిక్ మినిమం, మనకి బేసిక్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫెక్ట్ చేసినప్పుడు ఇన్సఫిషియంట్ ఇన్కమ్. పేదరికము అంటే ఉద్యోగం లేకపోవడం కాదండి. పేదరికం అన్నప్పుడు మనకు కావాల్సినంత సంపాదన అనేది మన ఫుడ్‌కి కానీ, మనం ఉండడానికి కానీ, మన వెల్త్ అంటే రోజు లైఫ్ స్టైల్‌కి కానీ కావాల్సిందని రాకపోతే అప్పుడు మనము ఉండే ఆ సిట్యుయేషన్ ఏమంటామంటే పావర్టీ అంటే పేదరికం అని అంటాము. మరి పావర్టీ లైన్ తీసుకుంటే ఇదొచ్చేసి హైపోథెటికల్ థ్రెషోల్డ్. ఇట్స్ బేస్డ్ ఆన్ వాట్ అంటే ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ లెవెల్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ డివైడెడ్ ద పాపులేషన్ ఇంటూ దీస్ బిలో అండ్ అబవ్ పావర్టీ లైన్. ఏ విధంగా అంటే పావర్టీ లైన్, ఇప్పుడు ఇది పావర్టీ లైన్ అనుకోండి, అబవ్ ఉన్నదాన్ని అబవ్ పావర్టీ లైన్, బిలో ఉన్న వాళ్ళని బిలో పావర్టీ లైన్. ఇది ఎక్కువ పేదరికం అన్నట్టుగా. ఓకేనా? తర్వాత లాఫర్ కర్వ్. లాఫర్ కర్వ్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో కూడా అడిగారు. అండ్ ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇల్లిస్ట్రేట్ ద రిలేషన్ బిట్వీన్ ద ట్యాక్స్ రేట్ కి అండ్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూకి మధ్య రిలేషన్ తెలిపేదే లాఫర్ కర్వ్. ఓకేనా? నెక్స్ట్ పావర్టీ లైన్. ఇక్కడ చూడండి, పావర్టీ లైన్ ఇన్ రూరల్ ఇండియా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్లాస్ హ్యావింగ్ ద డైలీ కాలరీస్ ఇన్ ఇండియా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ మీకు పవర్టీ రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ చూసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ మీద వచ్చాయి కదా. సో ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి మనం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు పవర్టీ లైన్ రూరల్ ఇండియాలో తీసుకున్నప్పుడు దాన్ని డిఫైన్ చేస్తాం కదా. సో మిడ్ పాయింట్ ఆఫ్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది ఏ విధంగా డైలీ క్యాలరీలో తీసుకుంటారా అని అంటున్నారు. సో డైలీ క్యాలరీలో తీసుకున్నప్పుడు 2400 క్యాలరీస్ పర్ పర్సన్ అనేది ఉండాలండి. ఓకేనా? మరి రూరల్ పవర్టీ ఇండియా అని తీసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్, ఇది నేను ఆల్రెడీ మీకు కొంచెం డిఫైన్ చేశాను చూడండి. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద పవర్టీ. పవర్టీ అంటే ఏంటిది? పవర్టీ ఇన్ ఇండియా తీసుకున్నప్పుడు వెన్ ఇండివిజువల్ ఇన్కమ్ ఫాల్ బిలో ద బేసిక్ మినిమం రిక్వైర్మెంట్, అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, మనకు కావాల్సిన ఫుడ్ కానీ, ఇప్పుడు మంచిగా మనం 3 టైమ్స్ తిని మనకి ఒక ఇల్లు ఉండి అలా అన్ని విధాలుగా మనకు కావాల్సినట్టు ఉంటే దాన్ని ఏమంటామంటే ఇండివిజువల్ పవర్టీ అనే దాన్ని మనము డిఫైన్ చేస్తాం అన్నట్టుగా. ఓకేనా? బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, పవర్టీ లైన్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి హైపోథెటికల్ థ్రెషోల్డ్. ఓకే, ఇట్స్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ లెవెల్ అనేది ఇది మనకి చెప్తుంది. తర్వాత ఇట్స్ కేటగిరైజ్ ద పాపులేషన్ ఇంటూ దీస్ బిలో పవర్టీ లైన్ అండ్ బిలో పవర్టీ లైన్ అంటే ఇప్పుడు పవర్టీ లైన్ కి కింద ఉన్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు ఏమంటే మన పేదరికంలో ఉన్నారు అని చెప్తాం కదా. సో అది. తర్వాత రూరల్ పవర్టీ అన్నప్పుడు పవర్టీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద రూరల్ ఏరియాలో ఏదైతే ఉంటుందో దాన్ని రూరల్ పవర్టీ అని అంటాము. తర్వాత నేషనల్ ఇంటేక్ క్రైటీరియన్ అనేది ఇది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా చూసుకోవాలి. అంటే ఇండివిజువల్ కన్జంప్షన్ లెవెల్ అనేది ఇది ఇప్పుడు మనకి బేస్డ్ ఆన్ క్వశ్చన్ మీద వచ్చింది. ఎంతండి? 2400 క్యాలరీస్ పర్ డే అనేది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ గా ఉంటుంది. సో దానికంటే తక్కువ ఉంటే వాళ్ళు పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్ అని అనడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ రూరల్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో రూరల్ పాపులేషన్ తీసుకున్నప్పుడు అక్రాస్ ద 8 crores. ఇప్పుడు ప్రజెంట్ డేటా కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి రూరల్ పవర్టీ ఇన్సిడెంట్స్ తీసుకున్నప్పుడు మనము అరౌండ్ ద క్వార్టర్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అంటే 22 crores ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఇక్కడ బిలో పవర్టీ లైన్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. తర్వాత గ్లోబల్ పవర్టీ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది తీసుకుంటే ఇండియా హోమ్ టు 22% ఆఫ్ ద వరల్డ్ పూర్ అనే వాళ్ళు ఇండియాలో ఉండడం జరిగింది. సో ఇది ఒకటి మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము పేదరికం అని అంటున్నాం. అసలు పేదరికం అనే దానికి మనము మెజర్మెంట్స్ అనేది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మెజర్ చేస్తాం అనే దాన్ని కూడా మనం చదువుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ విల్లింగ్ ఆర్ సెర్చింగ్ ఫర్ వర్క్ but due to the unavailability of the work or remaining unemployment during the major part of the previous year, he is called unemployed as per అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఒక పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తనకి వర్క్ చేయాలని ఉంది, జాబ్ కోసం వెతుకుతున్నాడు, బట్ జాబ్ దొరకట్లేదు. ఓకేనా? అండ్ తను రిమైనింగ్ అన్ఎంప్లాయిడ్ గానే ఉన్నాడు. ఇక్కడ డ్యూరింగ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, మేజర్ పార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆ ఇయర్ లో తీసుకున్నప్పుడు మేజర్ పార్ట్ తను వర్క్ లేకుండా ఉన్నారు అన్నట్టుగా. ఓకేనా? మరి ఆ సిచ్యుయేషన్ ని, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ని ఏమంటామని అని అడుగుతున్నారు.
ఓకేనా. ఇట్స్ ఏ వీక్లీ స్టేటస్ అంటామా, లేకపోతే డైలీ స్టేటస్ అంటామా, యూజువల్ స్టేటస్ అంటామా, స్టాండర్డ్ స్టేటస్ అంటామంటే ఇట్స్ నాట్ వీక్లీ డైలీ, ఇట్స్ ఏ యూజువల్ స్టేటస్. ఎందుకంటే ఇక్కడ 1 డేనో 2 డేనో 1 వీకో 2 వీకో కాదు కదా, సో అందుకే యూజువల్ స్టేటస్ అంటాం. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఇట్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే అనేది దీని కింద వస్తుంది. ఇది సర్వే రిపోర్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. అయితే ఇక్కడ తీసుకుంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఇట్స్ కండక్ట్ ద ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే ఆన్ బేస్డ్ ఆన్ దేని మీద చేస్తుంది అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. ద సర్వే మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్స్ మెజర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంట్రీ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద నేషనల్ స్టాటికల్ ఆఫీస్ తీసుకున్నప్పుడు అంటే ఎన్ఎస్ఓ అంటాం దీన్ని. ఎన్ఎస్ఓ ఏం చేస్తుంది అంటే ఎన్ఎస్ఓ ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సెంట్రల్ స్టాటికల్ ఆఫీస్, ఓకేనా, సిఎస్ఓ అంటాం దీన్ని, ఆన్ ద కంప్యూటర్ సెంటర్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ అని అంటామండి. యూజువల్ యాక్టివిటీ స్టేటస్ అని ఇందాక మనం అన్నాం. అసలు యూజువల్ యాక్టివిటీ స్టేటస్ అంటే ఏంటి, ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఇది ఇట్ రిఫర్ టు ద పర్సన్ యాక్టివిటీ స్టేటస్ డ్యూరింగ్ ద 365 days బిఫోర్ ద సర్వే డేట్. ఇప్పుడు మనం ఏదైతే సర్వే కండక్ట్ చేసి ఈ ఇప్పుడు పోవర్టీ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ చూసాం కదా. ఈ సర్వే కండక్ట్ చేయడానికి 1 year ముందు నుంచి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ 365 days లో ఉన్న యాక్టివిటీని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఏమంటామంటే యూజువల్ యాక్టివిటీ స్టేటస్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. మరి ఇఫ్ ఏ పర్సన్ ఈస్ విల్లింగ్ టు వర్క్ బట్ రిమైనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే తనకి వర్క్ చేయాలని ఉంది కానీ తనకి జాబ్ దొరకట్లేదు, ఎక్కువ టైం తను అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్ అంటే ఏంటంటే పర్సన్ విత్ ద ప్రిన్సిపల్ యూజువల్ యాక్టివిటీ స్టేటస్ బట్ మేజర్ టైమ్ క్రైటీరియా మే బి ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ ఏంటంటే పర్సన్ అనేవాడు అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడు కానీ మా ఇయర్ మొత్తంలో తీసుకున్నప్పుడు మేజర్ గా ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ ఉన్నాడు అన్నట్టుగా. అంటే పెద్ద జాబ్ మంచి జాబే కాదు, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటామంటే సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్ అంటాము. తర్వాత కరెంట్ వీక్లీ యాక్టివిటీ స్టేటస్ అంటే ఏదంటే పర్సన్ రిప్రజెంట్ దేర్ వర్క్ యాక్టివిటీ స్టేటస్ అండ్ డ్యూరింగ్ 7 days అంటే ఆ వారంలో తను చేసిన వర్క్ ను తీసుకొని చెప్పేది. ఓకేనా. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇవన్నీ ఎకానమిక్ క్వశ్చన్స్ అండి. ఏ పర్సన్ హూస్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ 0. ఇక్కడ ఏమంటున్నారు, ఏ పర్సన్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉందంట 0. వెన్ మోర్ ఆర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ జాబ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈస్ కాల్డ్ వాట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ వచ్చేసి మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది ఎంత ఉందంట 0 ఉందంట. ఓకేనా. సో 1 second అండి. ఓకే చూడండి, ఏ పర్సన్ హూజ్ మార్జినల్ ప్రొడక్టివిటీ 0, పర్సన్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ 0 ఉంది. వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద జాబ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈస్ కాల్. సో అంటే ఇక్కడ వేరే మోర్ పీపుల్ దేనిలో ఎంగేజ్ అయి ఉన్నారు, జాబ్ లో. దెన్ దీన్ని ఏమంటారు, యాక్చువల్లీ దీన్ని రిక్వైర్డ్ ఏమంటాం అంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే మనం ఇందాక చెప్పాం కదా. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్నారండి, మనము ఎన్షిఆర్టీ బుక్ లో చదువుకోవచ్చు. ఒకటే వ్యవసాయాన్ని 4 బ్రదర్స్ చేస్తున్నారు. ఓకేనా, 4 బ్రదర్స్ చేస్తున్నారు. మరి ఇక్కడ నలుగురి పని ఇంపార్టెంట్, ఇక్కడ 2 members చేసినా సరిపోతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లో టైప్స్ ఉంటాయి, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, సీజన్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఏమొస్తుంది మనకి, అగ్రికల్చర్ ఉన్నప్పుడు పని ఉంటుంది, అగ్రికల్చర్ లేనప్పుడు పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది. లేదంటే నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 50 మందిని తీసుకున్నాను, రిక్వైర్మెంట్ అయిపోయినాక నేను 20 మందిని ఉంచుకుని 30 మందిని తీసేసాను. సో ఇలా. సో దీన్ని ఏమంటామనంటే ఈ స్టేటస్ ని ఏమంటాం అనేది మనం చదువుకోవాలి. ఓకేనా. వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ జాబ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈస్ కాల్. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది అదే జాబ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఇక్కడ 2 చేస్తే సరిపోతుంది కానీ 4 ఇదే పనిలో ఉన్నారు. సో దీన్ని ఏమంటామంటే యాక్చువల్ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా ఉంది. సో దీన్ని ఏమంటామంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. మరి డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు చూడండి, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్ వెన్ దేర్ ఆర్ మోర్ వర్కర్స్ దెన్ నీడెడ్ ఫర్ ద పర్టికులర్ టాస్క్. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఒకే వర్క్ చేయడము. అండ్ ఈవెన్ సమ్ వర్కర్స్ ఆర్ రిమూవ్డ్, కొంతమంది రిమూవ్ చేసాం. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ఓవరాల్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం కొంతమందిని తీసేసాము, మరి ప్రొడక్షన్ లో ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటే కొంతమంది తీసేసినంత మాత్రాన ప్రొడక్షన్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దాన్ని డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. మరి ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కామన్ గా మనం అగ్రికల్చర్ లో చూడొచ్చు. ఓకేనా.
సో ఇది వచ్చేసి నార్మల్‌గా పర్ డే ఎంత టైం వర్క్ చేస్తున్నాం అనే దాన్ని కూడా ఉంటుంది. అండ్ ఈ సిట్యుయేషన్ ఏమంటామంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద లేబర్ బికమ్ 0 ఆర్ నెగెటివ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్నప్పుడు ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అకర్స్ వెన్ దేర్ ఈస్ ఏ ఇంబాలన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ ద డిమాండ్ ఫర్ ద లేబర్. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇంబాలన్స్ అవుతుంది. అంటే సప్లై ఆఫ్ లేబర్ కంటే డిమాండ్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కావాలి. సప్లై ఆఫ్ లేబరు 9 మంది ఉన్నారు. లేకపోతే 15 మంది ఉన్నారు. అంటే ఇదేంటంటే ఇంబాలన్స్. ఇప్పుడు నాకు కావాల్సిన 10 మంది కావాలి. నాకు 8 మందే ఉన్నారు. ఓకేనా? లేదంటే నాకు 10 మంది కావాలి. ఆడ 20 మంది ఉన్నారు. సో ఇది ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్నట్టు. వెన్ దిస్ హ్యాపెన్ అంటే డ్యూ టు మనం జనరల్‌గా ఎప్పుడు హ్యాపెన్ అవుతుందంటే లేబర్ ఇమ్మొబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ నెసెసరీ స్కిల్స్. నాకు ఇప్పుడు 10 జాబ్‌లు ఉన్నాయండి. ఓకేనా? సో నాకు స్కిల్స్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది కావాలి. కానీ ఇక్కడ స్కిల్స్ ఉన్న వాళ్ళు 5గురే ఉన్నారు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ద ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే మనం ఇందాక చూసుకున్నాం. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. వెన్ వర్కర్స్ హ్యావ్ ద జాబ్ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ టు దేర్ ఫుల్ కెపాసిటీ ఆర్ స్కిల్ లెవెల్ ఈస్ కాల్డ్ వాట్ అని అన్నారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే వెన్ వర్కర్ హ్యావ్ ఏ జాబ్, వర్కర్స్ కి జాబ్ ఉంది బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఆఫ్ దేర్ కెపాసిటీ. అంటే వాళ్ళకి జాబ్ ఉంది కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్ లెవెల్‌లో వాళ్ళు వర్క్ చేయట్లేదు. సో అంటే ఎలా అంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశానండి. ఓకేనా? సో నాకు కంప్యూటర్ సైన్స్ జాబ్ అంటే నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే నాకు కావాల్సిన జాబ్ నాకు దొరకలే. నేను ఏదో ఒక జాబ్‌లో అడ్జస్ట్ అయిపోయినా. ఓకేనా? సో అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం. అంటే మనకు కావాల్సిన జాబ్ అనేది ఒకటి గుర్తుండి ఎంప్లాయ్‌మెంట్ వేరు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ వేరు, అండర్ ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఓకే. సో ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం ఉందా లేదా వస్తుంది కదా! ఇప్పుడు నాకు ఎంప్లాయ్‌మెంట్ అంటే నేను జాబ్ చేస్తున్నా. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నేను జాబ్ చేయట్లేదు. ఓకేనా? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నేను జాబ్ చేయట్లేదు. అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటే జాబ్ చేస్తున్నా. నాకు 30,000 అవసరం ఉందండి. కానీ నాకు 10,000 జీతానికి నేను వర్క్ చేస్తున్నా. నా స్కిల్స్ ఉంది. కానీ నా స్కిల్స్ యూజ్ చేసుకోవట్లేదు. గాట్ ఇట్? సో దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్‌మెంట్. సో అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటే చూడండి ఇట్ అక్కర్స్ వెన్ వర్కర్స్ ఆర్ నాట్ ఫుల్లీ యుటిలైజ్డ్ దేర్ టైమ్ అండ్ స్కిల్స్ అండ్ దేర్ కరెంట్ జాబ్. సో ఇప్పుడు నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి. చాలా నాలెడ్జ్ ఉంది. బట్ నేను స్కిల్స్‌ని, నాలెడ్జ్‌ని యూజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నాకు ఇచ్చిన జాబ్ చాలా చిన్న పోస్ట్. నేను అక్కడ యూజ్ చేయలేకపోతున్నా. సో దీన్ని ఏమంటామంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. అండ్ మనకి సాలరీ కూడా అక్కడ తక్కువనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సారీ అండి. It measures how efficiently the labor force and skills and experience are utilized the economy అని అంటే ఇది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనే దాని గురించి మనం చూసుకోవాలండి. అండ్ మరి క్వాలిఫికేషన్ కానీ అంటే చూడండి క్వాలిఫికేషన్ డు నాట్ మ్యాచ్ దేర్ అవైలబిలిటీ జాబ్. వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఇప్పుడు వాళ్ళు చేసే జాబ్‌కి సూటబుల్ అవ్వట్లేదు. ఓకేనా? అంటే మన దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. కానీ తక్కువ స్కిల్స్‌కి మనం వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే స్పెసిఫిక్ సీజన్‌లో మనకి దొరుకుతుంది అగ్రో బేస్డ్. తర్వాత ఓపెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్ వేర్ ఇండివిడ్యువల్స్ ఆర్ విల్లింగ్ టు అండ్ ఏబుల్ టు వర్క్. అంటే నాకు పని చేయాలని ఉంది. నాకు ఖచ్చితంగా జాబ్ చేయాలని ఉంది. సెర్చ్ చేస్తున్నా కానీ నాకు కావాల్సిన జాబ్ నాకు దొరకట్లేదు. ఓకేనా? సో ద అనబుల్ టు ఫైండ్ ద సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. సో దట్ ఈస్ కాల్డ్ ద ఓపెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటాము. ఓకే అండి. నేను ఇంకా రిమైనింగ్ క్వెషన్స్ ఈవినింగ్ చేస్తాను. ఈవినింగ్ ఒక 15-20 క్వెషన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి. సో ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అదర్‌వైస్ ఎందుకంటే నేను కంటిన్యూ చేయాలంటే నేను చాలా టైం పెట్టుకొని మరీ చేస్తున్నాను. సో మీకు నచ్చితే కంటిన్యూ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నేను కంటిన్యూ చేస్తాను. అండ్ పీడీఎఫ్ కూడా మన యాప్‌లో ఉంటుంది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.